అడవి బిడ్డల ఆక్రందన ప్రభుత్వాన్ని కదిలించింది. నిత్యకృత్యంగా మారిన డోలీ మోతల దండోరా నుంచి రక్షించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్ర గిరిజనుల జీవితాల్లో వెలుగును నింపే దిశగా రహదారి కనెక్టివిటీకి శ్రీకారం చుట్టింది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తూ ఉండడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది అనే అంచనాలు ఊపందుకున్నాయి. తరాలు మారినా తలరాతలు మారలేదనే వేదనకు ఇక చెక్ పెట్టేయడం సాధ్యం అనేది అధికార వర్గాల అంచనా. డోలీ విముక్త ఏపీ లక్ష్యంగా సర్కార్ ఏం చేయబోతోంది? నిరంతర పరిశీలన పర్యవేక్షణ ద్వారా ఆదివాసీలను అరణ్య రోదన నుంచి తప్పించే ప్రయత్నం వెనుక ప్రణాళికలు ఏమేమి ఉంటాయి? స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. రామరాజు జిల్లా ఏజెన్సీలో చావైనా పుట్టుకైనా డోలీ మొత్తం మోయాల్సిందే. అందుకోసం కిలోమీటర్ల మేర గిరిజనులు కాలినడకన ప్రయాణిస్తే తప్ప వారికి ప్రధాన రహదారి రాదు. అక్కడి నుంచి తాము అనుకున్న గమ్యస్థానాలకు చేర్చి వైద్య సేవలు అందించాలన్నా, వారికి అంతిమ క్రియలు చేయాలన్నా డోలీని ఆశ్రయించాలి. దశాబ్దాలు గడుస్తున్నా మాకెందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి అని ఆదివాసీలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పాలకులు ఇప్పటికీ మేనమేషాలు లెక్కేస్తున్నారు. అడవి బిడ్డలు, ఏజెన్సీ ప్రాంత గిరిజనుల వేదన, ఆందోళనల్ని ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది. మౌలిక సదుపాయాలు కూడా అందని గిరిజన ఆవాసాలపై దృష్టి సారించింది. డోలీ మోతల రహిత గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మారుమూల గిరిజన గ్రామాల నుంచి సమీపంలోని ప్రధాన రహదారులను కలిపేలా రోడ్ల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటోంది. రోడ్డు లేని కారణంగా అత్యవసర సమయాలలో వైద్యం కోసం రోగులను డోలీల్లో ఎక్కువగా తీసుకువెళ్తున్న పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తొలి దశలో 48.85 కిలోమీటర్ల పొడవైన 9 ప్రధాన రహదారులను యంత్రాంగం గుర్తించింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ప్రయారిటీ పెరిగింది. ఫస్ట్ ఫేజ్లో వీటిని అభివృద్ధి చేసేందుకు సుమారు 50 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో గిరిజన జీవితాలు చాలా దయనీయంగా కనిపిస్తాయి. బాహ్య ప్రపంచానికి తెలియని వేదనలు, అర్ధాయుషు మరణాలకు లెక్కేలేదు. డోలీ మోతల కారణంగా తండ్రిని కోల్పోయిన కొడుకు, దారుణాలకు బలైపోయిన మరో తోబుట్టువు, ఇలా మన్యం బిడ్డల మనసును కదిపితే ఎన్ని వేదనలు, ఎన్ని రోదనలు. ఇటీవల భయానక పరిస్థితులకు చరమగీతం పాడేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఆ దిశగా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రకటించి అమలుకు సిద్ధమైంది. గ్రామానికి శోభకోట సబ్ సెంటర్కి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. అక్కడ నుంచి కుర్ర రాజు అనే వ్యక్తిని మేము డోలుమూత మోసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఆయనే కాదండి, ఇప్పుడు ఎవరు అనురైనా కూడా సేమ్ పరిస్థితి అండి. అదే పరిస్థితి డోలుమూత మోసుకొని రావాల్సి వస్తుంది. ఆ రహదారి లేకపోవడం వల్ల ఎమర్జెన్సీ అయితే ఆరోగ్య కేంద్రానికి సడన్లీ అందించలేకపోవడం, ప్రాణాలకి కొద్దిగా ప్రమాదం జరగడం అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి రోగంలో పాలైనటువంటి వారికి తీసుకొని రావడానికి కూడా వెహికల్ వెళ్ళడానికి మాకు అనుకూలంగా లేదు సార్. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. కొండపై నుంచి విలేజ్ ఉంటుందండి, కిందకి నడుచుకుంటూ రావాలండి. అక్కడ రోడ్డు కూడా సరిగ్గా బాగోదండి. కొంచెం రాళ్ళది తుప్పల ఇలా ఉంటుందండి రోడ్డు. అసలు అంటే కొంచెం బాగోదండి, అంతేనండి. సబ్ సెంటర్ కింద ఉంటుందండి. శోభకోట అంటే దగ్గర సబ్ సెంటర్ ఉంటుందండి. రోడ్ ఏం బాగోదు. కొండెక్కి దిగేసి మళ్ళీ ఇంకో కొండెక్కాలండి సార్. అప్పుడు కాంగండి విలేజ్ ఉంటుందండి. ఆ గ్రామానికి చేరుకొని గ్రామంలో ఉండేవారు బయటికి వచ్చే మార్గంలో రోడ్లు వేయాలి. అది కూడా కొరవడింది. ఇప్పుడు దాని పరిశీలన ఏది? ఒక ఉదాహరణ, దూరము తగ్గుతుంది. దూరం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీకు సమయం కూడా తగ్గుతుంది. పెదవలస నుండి కొయ్యూరు, అటు ఏలేశ్వరం, రాజమండ్రి పోయేదానికి బూదరాల రోడ్డు అని ఉంది. నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అట్లాగే పెద్దూరు, కొండవంచుల ప్రాంతం నుండి సరవనపాలెం వెళ్ళే రోడ్డు. మెయిన్ రవాణా సౌకర్యాలు అనేవి మనం ఇచ్చేస్తే ఈ డోలు మాతలు ఉండవు. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అయితే అసలు బండి కూడా వెళ్ళలేని మొబైల్ ఇవి అని పెట్టారు కానీ వాటి వల్ల పెద్దగా ఇదయ్యే పరిస్థితి కాదు. వాళ్ళందరికీ అవకాశము, ఆరోగ్యం అనేది బాగు చేయడానికి అవకాశం అనేది ఉంది. ఇది ఈ హాస్పిటల్ని కూడా కొంత ఏమనంటే చిన్నదానికి కూడా అక్కడ చేయవలసిన దాన్ని కూడా రిఫర్ టు కేజీహెచ్ అని ఇక్కడ వేల మంది ఒక బెడ్లోనే 4 వేసి ఉంటున్నారు. మా గ్రామానికి శోభకోట సబ్ సెంటర్కి 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. డోలీ మోతల కష్టాలు, వాటి వెనుక కన్నీళ్లు ఇటీవలి కాలంలో విస్తృతంగా చర్చకొస్తున్నాయి. కొంతకాలం క్రితం నెలల వయసున్న కొడుకు జబ్బు పడితే ఓ తండ్రి చేతులతో మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకునొచ్చాడు. ఆసుపత్రికైతే చేరగలిగాడు కానీ బిడ్డను కాపాడుకోలేకపోయాడు.
పుట్టెడు దుఃఖంలోనూ పసికందు మృతదేహాన్ని తన చేతులతోనే మోసుకుంటూ గ్రామానికి వెళ్లాడు. మరో చిన్నారి కేజీహెచ్లో మరణించింది. వైద్య సేవలు అందించడంలో ఆలస్యం కారణంగా చనిపోయిందని గగ్గోలు పెట్టారు తల్లిదండ్రులు. తిరిగి గ్రామానికి తీసుకుని వెళ్లే ఆర్థిక స్తోమత లేక 2 వీలర్ మీద సుమారు 150 కిలోమీటర్లు తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. ఇటీవల అరకు వ్యాలీలో ఓ మృతదేహాన్ని డోలీ కట్టి ఇంటికి మోసుకుపోయిన దుస్థితి. ఒకటా రెండా రోజు ఏదో ఒక చోట ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. డోలీ కష్టాలు, వాటి వెనుక కన్నీళ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గుండెలు తరుక్కుపోయే దారుణాలు ఎన్నో. ఈ వేదన ఒక్కనాటిది కాదు. తీర్చేయాలన్న దృఢ సంకల్పం ఉన్నప్పటికీ ప్రతికూలతలు అదే స్థాయిలో ఛాలెంజ్లు విసురుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించి పకడ్బందీ ప్రణాళికను రచించి అమలు చేస్తామంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మారుమూల గిరిజన గ్రామాలకు డోలీ మోతల నుంచి తప్పించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇందులో భాగంగానే యాక్షన్ ప్లాన్ను రూపొందించి అమలు చేయబోతోంది. ప్రధానంగా రోడ్ల విస్తరణ మీద, రోడ్ల కనెక్టివిటీని పెంచే విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్, డోలీ మోతల నుంచి బయటపడేయడానికి గిరిజన గ్రామాలకు ఎటువంటి ప్రణాళికలను మీరు అమలు చేయబోతున్నారు? ఇప్పుడు అల్లూరి జిల్లా సెపరేట్ జిల్లా అయిన తర్వాత పాడేరు ఐటీడీఏ, చింతూరు అండ్ రంపచోడ 3 కలిపి ఒక జిల్లా అయిన జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా చూస్తే పాడేరులో మాత్రము దాదాపుగా 1250 హ్యాబిటేషన్స్ ఇప్పుడు కూడా ఇంకా కనెక్టివిటీ లేకుండా ఉంటుంది. డోలిమోతలో ఉంటున్న విలేజెస్ని చూస్తే దాదాపుగా ఒక 600 హ్యాబిటేషన్స్ ఉంటాయి. మిగిలిన చోట్ల అట్లీస్ట్ ఏదో ఒక కార్ ట్రాక్ పరంబో కానీ, ఏదో ఒక ట్రాక్టర్ కానీ, జీప్లు కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా ఆల్ వెదర్ రోడ్ లేదు. సో ఇది అన్నీ కలిపి మనం టోటల్గా 1250 అని పాడేరులో చేస్తున్నాము. ఇంకొక 250 to 300 ఇన్ రంపచోడవరం, ఒక 60 to 70 ఇన్ చింతూరు ఉంటుంది. సో అన్నీ కలిపి దాదాపుగా 1550 to 1600 హ్యాబిటేషన్స్ అన్కనెక్టెడ్గా ఉంటుంది. అదన్నీ కనెక్ట్ చేయడానికి పూర్తిగా అంటే బీటీ రోడ్ వరకు కనెక్ట్ చేయాలంటే వీ నీడ్ అట్లీస్ట్ ఒక 1800 to 1900 crores మనకి కావాల్సి ఉంటుంది. ఇది వివిధ స్కీమ్స్లో ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ పీవీటీజీ హ్యాబిటేషన్స్ ఉన్నాయో, పీవీటీజీ అంటే మనకి ప్రధానంగా ఉంటున్న పాడేలో ఒక 3 ట్రైబులు, ప్లస్ రంపచోడవరంలో ఒకరు అండ్ చింతూరులో ఒకరు. ఈ 5 ట్రైబల్స్ కమ్యూనిటీస్ ఉంటున్న హ్యాబిటేషన్స్కి జన్మన్ నుంచి కనెక్ట్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ ఇచ్చేసి అప్రూవల్ చేయడం జరిగింది ఫస్ట్ ట్రాంచ్లో. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ ట్రాంచ్ కూడా ఉంటున్న డిపిఎస్ కూడా ప్రిపరేషన్స్లో ఉంటుంది. సెకండ్ PMGSY గ్రామ సడక్ యోజన. ఇది మినిమమ్ ఆఫ్ 250 నెంబర్ ఆఫ్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైబల్ ఉండి అన్కనెక్టెడ్ ఉంటే అది కనెక్ట్ చేయడానికి వెట్టిపోయిన అన్ని విలేజెస్ కూడా దాంట్లో కవర్ చేయవచ్చు. మూడవదిగా ఇది రెండులో కవర్ అయిన విషయాలు మనం NRGS నుంచి కనెక్ట్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. మన ఏఎస్ఆర్ జిల్లాలో మొత్తం 250 కోట్ల రూపాయలు ఈ మెటీరియల్ కాంపోనెంట్ని జనరేట్ అవుతుంది. దాంట్లో దాదాపుగా ఒక 150 to 170 crores ఓన్లీ ఫర్ ఈ కనెక్టివిటీ కోసమే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ డోల్ మోతలు ఉంటున్న విలేజెస్కి ఫస్ట్ ప్రధాన ఇంపార్టెన్స్ ఇచ్చి అది ఫస్ట్ కనెక్ట్ చేయడానికి ప్రణాళిక ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఉంటున్న ఈ 600 to 650 హ్యాబిటేషన్స్కి ఫస్ట్ ఈ 3 స్కీమ్స్లో ఫిల్అప్ చేసేసి తర్వాత మిగిలిన హ్యాబిటేషన్స్ వెళ్ళడానికి ప్రణాళిక ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. డోలీ మోతల రహిత గ్రామాలుగా గిరిజన ప్రాంతాలను తీర్చిదిద్దాలని, ఆ ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించడానికి రోడ్డు కనెక్టివిటీని విస్తరించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. అధికారిక గణాంకాల ప్రకారం పాడేరు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ రహదారి సౌకర్యం లేని గ్రామాలు 1648. అంటే 3వ వంతు గిరిజన ఆవాసాలకు వెళ్లాలంటే అడవులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటాల్సిందే. మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నా ప్రాణాలతో చెలగాటం తప్పటం లేదనే వేదన ఉంది. కారణం పూర్తి స్థాయిలో రహదారులపైనే నిధులు వెచ్చించే పరిస్థితి లేకపోవటం. ఒక అంచనా ప్రకారం ఏఎస్ఆర్ జిల్లాలో రోడ్డు కనెక్టివిటీ కోసం సుమారు 1800 కోట్లు వ్యయం అవుతుంది. ఇంత స్థాయిలో నిధులు కేటాయించడం, వినియోగించడం మిగిలిన వస్తువులు అభివృద్ధి, సంక్షేమంపైన ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచనలు చేసింది. కేంద్ర నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర నిధులు, ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో వెంటనే రోడ్ల పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశించారు. తొలి దశలో 9 రోడ్ల నిర్మాణం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ ఏజెన్సీ ప్రజల జీవితాలకు కొత్త వెలుగులు తీసుకుని వచ్చే దిశగా కనిపిస్తున్నాయి. లింక్ రోడ్ల అభివృద్ధి పూర్తయితే ప్రాణాలు దక్కించుకోవటానికి డోలీలను నమ్ముకునే దుస్థితి నుంచి బయటపడ్డట్టే. ఆ దిశగా అనంతగిరి మండలంలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రహదారి నిర్మాణ పనుల ప్రారంభానికి ఏఎస్ఆర్ జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. దాటిన డోలీ మోతల కేకలు ఎట్టగాలకు ప్రభుత్వాన్ని కదిలించాయి. రహదారి కనెక్టివిటీ లేని కారణంగా జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటున్న అడవి బిడ్డల ఆక్రందన తీర్చేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. డోలీ మోతలు లేని ఆంధ్రప్రదేశ్ను చూడాలన్న ప్రభుత్వ ఆకాంక్ష నెరవేర్చే దిశగా తొలి అడుగు పడుతోంది. ఓవరాల్గా నిరంతర సమీక్ష, పర్యవేక్షణ తర్వాత మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగు గిరిజన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆశిద్దాం.